మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. లోక్సభలో బీజేపీకి అసెంబ్లీలో ప్రాబ్లం లేదు, అది వెస్ట్ బెంగాల్లో కూడా అంతే సంగతి. బీజేపీకి అక్కడ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ లోక్సభలో వాళ్ళకి నంబర్ తక్కువ ఉంది. ఎస్పెషలీ ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయడానికో లేకుంటే డీలిమిటేషన్, దాంతో సహా ఉన్న డీలిమిటేషన్ పాస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంపీలు తక్కువ ఉన్నారు. సో దానికోసం వాళ్ళు కావాల్సిన ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒకటి టీఎంసీ వైపు నుంచి ఆల్మోస్ట్ 20 మంది ఎంపీలు వచ్చేసారు. 6 ఇప్పుడు శివసేన నుంచి వచ్చి 26 అయిపోయారు. దాంతో సహా ఆల్మోస్ట్ 25 నుంచి 26 మంది డిఎంకే నుంచి రాబోతున్నారు. సో మీది అన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ అది ఒక 46 ప్లస్ ఇది ఒక 6, 52 సీట్లు ఎక్కువ అవుతుంది. అది బీజేపీకి పెద్ద ఒక రిలీఫ్. ఓకే, ఎందుకంటే ఇది పాస్ చేయాలంటే 360 ఓట్లు కావాలి. అవును సార్. కానీ అది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటారు. అందరూ 360 మంది అక్కడ ఉండాలని లేదు. ఒక పార్టీ దాని నుంచి బాయ్కాట్ చేస్తారా లేకుంటే అబ్స్టైన్ చేస్తే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 542 మంది ఉన్నారు లోక్సభలో. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మంది రారు ఆ రోజు, లేకుంటే అబ్స్టైన్ అనే ఆప్షన్ ఉంది, అబ్స్టైన్ చేస్తారు. సో ద 2/3 మెజారిటీ కౌంట్లో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఎంతమంది ఉన్నారు. సో ఆ రోజు 400 మంది ఉంటే దాని 2/3 ఉంటుంది. ఓకే, ఆ రోజు 500 మంది ఉంటే దాని 2/3 ఉంటుంది. ఆ రోజు 450 మంది ఉంటే వాళ్ళ 2/3 ఉంటుంది. సో ఆ నంబర్ దగ్గరకు వస్తుంది ఇప్పుడు బీజేపీకి, పెద్ద ఒక రిలీఫ్ బీజేపీకి. ఇది కాకుండా మీరు చూస్తే నెక్స్ట్ మూవ్ ఏంటంటే, బీజేపీ ప్రతి ప్లేస్లో ఇది మన ఇక్కడ ఒకటే కాదు, మనం చూసిన వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఇది బీజేపీ ఏం చేస్తుందంటే 2029 ఎలక్షన్కి తయారవుతున్నారు. దే గెటింగ్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు బీజేపీ వైపు వచ్చారు. ఇప్పుడు రేపు 2029 ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి సీట్లు ఇవ్వాలని ఎక్కడ రాసి పెట్టలేదు. బహుశా సీట్లు కూడా ఇవ్వరు వాళ్ళకి, కొంతమందికి ఇవ్వచ్చు కాబట్టి వినింగ్. ఎందుకంటే మళ్ళీ టీఎంసీ వాళ్ళు తీసుకుంటే బీజేపీ అంటారు మళ్ళీ పార్టీ. లేకుంటే వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు కొత్త పార్టీ పేరు మీద పోటీ చేయొచ్చు. హెచ్సిపిఐ అని కొత్త పార్టీ పెట్టారు, ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయొచ్చు. ఇప్పుడు మమతా బెనర్జీ, ఈ పార్టీ, కాంగ్రెస్, సిపిఎం అండ్ బీజేపీ 5 పార్టీలు ఉంటారు అప్పుడు వెస్ట్ బెంగాల్లో. అదే అడ్వాంటేజ్ వాళ్ళకి ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్నారు. మహారాష్ట్రలో ఒక గేమ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా మహారాష్ట్రలో శివసేన అంటే ఉద్ధవ్ థాక్రే ఫ్యాక్షన్ని ఫినిష్ చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీని చేసినట్లనే అక్కడ కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో బాలాసాహెబ్ థాక్రే ఉన్నప్పటి నుంచి బీజేపీకి ఎప్పుడు పైకి రానియలేదు. బీజేపీని వాళ్ళని ఒక జూనియర్ పార్ట్నర్గా ఉంచుకున్నారు. బీజేపీకి ఒక కోపం ఉండే, మేము ఏదో ఒక రోజు మేము కూడా నంబర్ 1 పార్టీ అయిపోతామని. దానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఎస్పెషల్లీ బాలాసాహెబ్ థాక్రే గారు పోయిన తర్వాత మీరు చూసుంటారు, చాలా మటుకు ఉద్ధవ్ థాక్రేకి ముఖ్యమంత్రి కావాలని చెప్పి లాస్ట్ కాంగ్రెస్తో చేయగలుగుతున్నారు. ఏది వాళ్ళ నాన్నగారు అన్నారు, ఆ పార్టీతో ఏ రోజు నేను అసలు దగ్గర కూడా వెళ్ళానని చెప్పిన మనిషి వెళ్ళి పార్టీతో సంబంధాలు పెట్టుకున్నాడు, ఎన్సీపీతో సపోర్ట్ తీసుకున్నారు. సో బీజేపీలో అది ఒకటి ఉండే కోపం ఉండేది, ఈయన ఎప్పుడో ఒక రోజు లెసన్ నేర్పియాలని చెప్పేసి. ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారంటే షిండే పార్టీని స్ప్లిట్ చేశారు. అంటే షిండేని తీసుకొచ్చి పార్టీని స్ప్లిట్ చేశారు. శివసేన 2 ముక్కలు అయిపోయింది. దాని తర్వాత షిండే ఫ్యాక్షన్ చాలా బాగా వాళ్ళ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పెట్టి, నంబర్ ఆఫ్ ఎంపీస్ అప్పుడు లాస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆర్గ్యూ చేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి సింబల్ తెచ్చుకున్నారు. అంటే మేమే ఒరిజినల్ శివసేన, ఆ సింబల్ మా దగ్గర ఉంది చూడండి, ఆ మషాల్ అది మాది అని చెప్పి తీసుకొచ్చారు. శివసేన అది ఒక సింబల్ ఉంటుంది. ఓకే, సో అది మాది అని చెప్పేసి తెచ్చుకున్నారు వీళ్ళు బోండారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న మిగతా వాళ్ళని కూడా ఫినిష్ చేసేద్దామని చెప్పి బీజేపీ వాళ్ళ వైపు. ఎందుకంటే వీళ్ళకు 9 మంది లోక్సభలో, 1 రాజ్యసభలో ఉన్నారు, సంజయ్ రౌత్ రాజ్యసభ. సో ఈ 9 మందిలో 6 మంది వెళ్ళిపోతే 3 మిగులుతారు అండ్ 1 రాజ్యసభ, అంటే 4 సీట్లే ఉంటుంది. సో వీళ్ళని మహారాష్ట్రలో కంప్లీట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. శివసేన మెయిన్ స్ట్రెంగ్త్ ముంబై సిటీ, కానీ అక్కడ కూడా ఈసారి జరిగిన ఎలక్షన్లో బర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో, అది కాకుండా నవీ ముంబైలో, అది కాకుండా చుట్టుపక్కల థానేలో అంతా బీజేపీ గెలిచారు. అది పెద్దగా కాంగ్రెస్కి పెద్దగా బ్లో అయిపోయింది. ఎందుకంటే ఎస్పెషలీ కాంగ్రెస్కి కాన్ఫిడెన్స్ ఏముండంటే, ముస్లిం ఏరియా నుంచి ఉన్న ఓట్లతో గెలిస్తే మీకు మెజారిటీ వచ్చేస్తుంది బొంబాయిలో అని. అది జరగలేదు. ఓట్లు వచ్చినాయి కానీ అంత మటుకు రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వి ఆర్ గోయింగ్ టు ఫినిష్ దమ్ ఆఫ్ టోటలీ. సో దానికి ఫస్ట్ స్టెప్ ఇది. దీని తర్వాత ఏం చేస్తారు, ఎక్కడ ఎంతమంది మిగులుతారు, 3 పెట్టుకుని ఏం చేసుకుంటే ఏం పవర్ ఉంటుంది, ఏముండదు. సో ఈ 6 వెళ్ళిన దాంట్లో 2 మినిస్టర్షిప్ ప్రామిస్ చేశారంటున్నారు, క్యాబినెట్ రీషఫుల్ జరగబోతుంది. దాంతో మహారాష్ట్రకి ఇంకొంచెం రిప్రజెంటేషన్ వస్తుంది. మీరు అడగొచ్చు మళ్ళీ వీళ్ళు బీజేపీలు ఎందుకు చేరలేదు, వీళ్ళెందుకు షిండే వైపు వెళ్ళారని.
దాట్స్ అ గుడ్ క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే షిండే వైపు వెళ్తే బీజేపీకి ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే బీజేపీలో చేరారనుకోండి మళ్ళీ వాళ్ళ వాంటారు ప్రొటెస్ట్ రావు శివసేనలో, ఏంటి మీరు వెళ్ళి బీజేపీలో చేరారు, మేము ఒరిజినల్ పార్టీకి వెళ్ళిపోయాం, మా పార్టీ అదే కదని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాయని చెప్తారు. ఇప్పుడు వీళ్ళు అదే చెప్తారు కదా, ఒరిజినల్ పార్టీ అది, అక్కడికి వెళ్ళాం, మాకు యాంటీ డిఫెక్షన్ లా రాదు, ఎందుకంటే మేము ఒరిజినల్ పార్టీకి వెళ్ళిపోయాం. అది ఈ పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే ఏం చేస్తారు, ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారా, అలయన్స్ నుంచి, ఇండియా అలయన్స్ నుంచి ఎందుకంటే లాస్ట్ టైం మీటింగ్ జరిగినప్పుడు ఢిల్లీలో మొన్న ఆయన వెళ్ళలేదు, వర్చువల్గా వెళ్ళారు, ఆన్లైన్ వెళ్ళి కలిసి మాట్లాడారు. సో డెఫినెట్గా ఉద్ధవ్ ఠాక్రేకి అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. మున్సిపల్ ఎలక్షన్లో చాలా పెద్ద చేయించారు వాళ్ళకి, అది వాళ్ళ కోపం ఉంది. ఎన్సీపీ ఇంకో వైపు, ఎన్సీపీని కూడా బీజేపీ స్ప్లిట్ చేశారు, మీకు తెలిసిందే. ఒకసారి ఒక అజిత్ పవార్ గారిని తీసుకొచ్చారు ఇటువైపు, ఎన్సీపీ స్ప్లిట్ అయిపోయింది, ఎన్సీపీ కూడా ఒరిజినల్ సింబల్ తీసుకెళ్ళిపోయింది. ఓకే, కానీ అజిత్ పవార్ గారు దాని తర్వాత చనిపోయారు, ఆయన ఇప్పుడు పార్టీ కూడా దీంతో ఫినిష్ అయిపోయింది. సో బీజేపీ హ్యాపీ అన్నమాట. ఇప్పుడున్న షిండే ఒకరే, షిండేని కూడా ట్యాకిల్ చేయాల్సి వస్తుంది, ఇవాళ కాకుండా రేపు ప్రాబ్లమ్ కావచ్చు షిండేతో. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళని నమ్ముకొని మరి వీళ్ళు పార్టీ నుంచి అంటే ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ పార్టీనే మళ్ళీ దూరం పెడుతుందంటే ఒక రకంగా ఆలోచించాల్సిన పరిస్థితులే కదా సార్. ఇప్పుడు షిండే గారిని కూడా ఏదో ఒక రోజు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది అని అంటే ఇందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు, వాళ్ళు కూడా ఎంతో కొంత ఒక హోప్తో ఉంటారు, మాకు ఏదో ఒక రేపటి రోజున ఏదో ఒకటి వచ్చేస్తుంది, దాంతోనే కదా మేము ఇక్కడ ఉంది అని చెప్పేసి. బీజేపీ ఇది కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ మొదలు పెట్టారు, అంటే కాంగ్రెస్ ని భారతదేశంలో మొత్తం తూర్చుకొట్టారు. అది చేస్తూ చేస్తూ ఇది ఆపోజిషన్ కూడా తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళు, అంటే ఎక్కడెక్కడ రీజనల్ పార్టీస్ ఉందో అందరినీ ఫినిష్ చేశారు బీజేపీ. సౌత్ నుంచి స్టార్ట్ చేద్దాం, డిఎంకే పక్కన పెట్టచ్చు, ఎందుకంటే ఎప్పుడు డిఎంకే ఇష్యూ కాదు. కర్ణాటకలో జేడిఎస్ ఒకసారి ఒక టైంలో చాలా పవర్ఫుల్ పార్టీ ఉంది, బీజేపీ ఏం లేకుండా, కుమారస్వామి కానీ దానికన్నా ముందు దేవగౌడ గారు, కుమారస్వామి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఆయనకి ఒక స్టెబిలిటీ లేదు, ఒకసారి కాంగ్రెస్ వెళ్తాడు, మళ్ళీ బీజేపీకి వస్తాడు, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తాడు, మళ్ళీ బీజేపీకి వస్తాడు. లాస్ట్ బీజేపీకి తెలిసిపోయింది ఈయన గేమ్ ఇంతే, ఎవరిది అధికారంలో ఉంటే మేము గేమ్ ఆడాలని చెప్పి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు బీజేపీ, ఎందుకంటే జేడిఎస్ వీక్ అయిపోయారు, బీజేపీ వీక్ కావడం కాదు. ఇప్పుడు జేడిఎస్ ఏం చేశారు, కుమారస్వామిని మినిస్టర్షిప్ మినిస్ట్రీ తీసుకొని స్టీల్ మినిస్ట్రీ ఇచ్చారు, వాళ్ళ నాన్నగారు దేవగౌడకి అప్పుడు రాజ్యసభ నామినేషన్ ఇచ్చారు, ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు రాజ్యసభ నుంచి. ఇప్పుడు జేడిఎస్ ఉందా అంటే ఉంది, ఎక్కడ ఉందంటే వాళ్ళ మండ్యా చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళ ఏరియా అది, ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళకి పట్టలేదు. అక్కడ ఉన్న దక్షిణ కర్ణాటక కానీ మిగతా చోట్ల, హైదరాబాద్ కర్ణాటకలో వాళ్ళకి కొంచెం పట్టు ఉండే, అది కూడా పోయింది. బెల్లారి ఆ సైడ్ కూడా ఉండే, అది కూడా పోయింది. ఇప్పుడు ఎక్కడ లేని పరిస్థితి అయిపోయారు జేడిఎస్. మొన్న ఏదో సౌండ్లు చేస్తున్నాడు అన్న, నేను మళ్ళీ వెళ్ళి మేము పోటీ చేస్తాం అది ఇది అని చెప్పి, ఏం జరగదు. బీహార్ నితీష్ కుమార్ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు కూడా ఆయన సీట్లు తక్కువ కాదు, బీజేపీ కన్నా తక్కువ. మీరు చూసుంటారు, వన్ డే సడన్ గా ఆయన వచ్చి నేను రాజీనామా రాజ్యసభకి వెళ్ళిపోతున్నాను. చాలా మంది ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఎందుకు చేశారు, ఏ ప్రాబ్లం ఏం లేకుండే కదా, సడన్గా ఎందుకు చేశారు. హెల్త్ ఇష్యూ, హెల్త్ పరంగా బాగానే ఉన్నారు, అన్ని పరంగా బాగానే ఉన్నారు, హెల్త్ ఇష్యూ ఉంది ఆయనకి, కానీ ఆయన ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, నేను రాజీనామా చేస్తాను, నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఉండను ముఖ్యమంత్రిగా, ఇంకెవరు నన్ను ఎన్నుకోండి మీరు అని చెప్పారు 2-3 అంటే అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పారు, కానీ మరి తనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సార్. అంటే అది ఆ ఎలక్షన్లోనే మరి ముఖ్యమంత్రిగా ఆయన కాకుండా వేరే వాళ్ళని వాళ్ళ కొడుకునైనా నిలబెట్టవచ్చు కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డెసిషన్ ఏదైతే ఉందో తీసుకోవడం ఒక కింద చర్చనీయాంశం అయితే అయింది కదా సార్. కొడుకుని అలౌ చేయరు బీజేపీ, కొడుకు మొన్న వచ్చాడు పాలిటిక్స్ లో, ఆయనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకోటి బీజేపీకి జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి సార్, మైనర్ డిఫరెన్స్. సో వాళ్ళు అలౌ చేయరు. సో బీజేపీకి ఎప్పటి నుంచో ఒక ఏముంది, బీహార్లో మా మనిషి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇది ఐడియల్ ఛాన్స్ దొరికింది. ఏం జరిగిందో డిస్కషన్ నితీష్ కుమార్ వీరి నడిమిట్లో మనకు తెలియదు. ఆయన కొడుకుని తీసుకున్నారు, మినిస్టర్షిప్ ఇచ్చారు, కానీ ఆయనకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు, ఎప్పుడు ఇవ్వరు బీజేపీ. ఇప్పుడున్న పరిస్థితి మీరు అడగాల్సింది, నెక్స్ట్ ఎలక్షన్ ఏమవుతుంది బీహార్లో, జేడీయూ ఉంటుందా లేదా, అదొక ప్రశ్న. అది ఉండొచ్చు బహుశా, మళ్ళీ నితీష్ కుమార్ గారు వచ్చి మళ్ళీ క్యాంపెయిన్ చేస్తారు, కానీ క్యాంపెయిన్ చేసిన తర్వాత ఆయన ఏ దాని మీద క్యాంపెయిన్ చేస్తారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను మా కోసం ఓటేయండి అంటారు, లేదు. సో బీజేపీకి ఏమంటారు ఆయన. సో బీజేపీ మళ్ళీ కొంచెం పట్టు ఎక్కువ చేస్తారు, వాళ్ళు సీట్లు ఎక్కువ తీసుకుంటారు, తక్కువ సీట్లు ఇస్తారు జేడీయూకి. ఇది మన కర్ణాటక అయిపోయింది, మనం బీహార్ మధ్య దాంట్లో మహారాష్ట్ర కూడా మనం ట్యాకిల్ చేసాం. వెస్ట్ బెంగాల్కి వద్దాం. వెస్ట్ బెంగాల్లో బీజేపీకి 208 సీట్లు ఉన్నాయి, అక్కడ అవసరం లేదనుకుంటా, ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలు కావాలి. ఏం చేశారు, అక్కడ కూడా ఇదే గేమ్ ఆడారు.
20 మంది ఎంపీలని తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళు సపరేట్ పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళు స్పీకర్ని కలిశారు, మేము ఇంకో పార్టీతో మా విలీనం అయిపోయింది, మేము ఇప్పుడు లోక్సభలో సపరేట్గా కూర్చుంటాం. అదే పరిస్థితి ఇవాళ స్పీకర్ గారితో కలిసిన మహారాష్ట్రలో 6 మంది ఎంపీలకి స్పీకర్ పర్మిషన్ ఇచ్చేసారు సపరేట్గా కూర్చోడానికి. ఇప్పుడు ఆలోచించండి, 20 అక్కడ వెస్ట్ బెంగాల్, ఇది 6, 26, స్టాలిన్ ఒక 29 వస్తుంది, కలుపుకుంటే అన్ని కలిపి 30, 50, 56 నుంచి 60 మంది సడన్గా బీజేపీకి వచ్చేసారు. బీజేపీ అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దీంతో బీజేపీకి ఇప్పుడు మెయిన్ 2 బిల్స్ పెండింగ్ ఉంది. ఒకటి మన యూనిఫామ్ సివిల్ కోడ్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ దానికన్నా ఇంపార్టెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ మొన్న పార్లమెంట్లో అది పాస్ చేయలేకపోయారు లోక్సభలో. ఇప్పుడు దాన్ని పాస్ చేయాలంటే 360 ఓట్లు కావాలి, 2/3 మెజారిటీ 542 మందిలో. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాంగ్రెస్ని దాంట్లో 100 మందిని తీసేస్తే మనం 442 గురించి మాట్లాడుతున్నాం. 442లో బీజేపీకి ఇప్పుడు 330, 340 దాకా ఉన్నారు. 60 చేరుకోవడానికి 20-25 ఎంపీలు కావాలి వాళ్ళకి. ఏదైనా జరగచ్చు.